అందుకే అంటారు, మాట తీస్తే మాట అంటారు. మంటలు రేపే మాటల్ని సైతం మాటలే చల్లబరిచేలా చేయడమే కాదు, మరింత నష్టం కలగకుండా డ్యామేజ్ కంట్రోల్ చేస్తుందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తన చేతులతో నిరూపించారని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం, ఇది కాస్త జన సైనికులకు ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. అయితే ఇష్యూను ఫుల్ స్టాప్ పెట్టేలా వ్యవహరించారు రఘురామ. ఇందుకు అసలు ఏం జరిగింది? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై 4 రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, జిల్లా ఎస్పీ నయూం అష్మీకి ఫోన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. డీఎస్పీ పనితీరు బాగోలేదని, ఆయనపై అనేక కంప్లైంట్లు వస్తున్నట్టు పేర్కొన్న పవన్, ఆయన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు, కొందరి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, కొందరు కూటమి నేతల మద్దతు ఉందని కొందరి పేర్లను వాడుతున్నారు, దీనిపై నాకు రిపోర్ట్ ఇవ్వండి అని పవన్ పేర్కొన్నారు. డీఎస్పీపై వస్తున్న ఆరోపణల్ని రాష్ట్ర హోంమంత్రి అనితకు, రాష్ట్ర డీజీపీకి కూడా సమాచారం అందించాలని పవన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని జనసేన తన ప్రెస్ నోట్లోనూ తెలియజేసింది. అంటే ఇదేమి రహస్యంగా కాకుండా బహిరంగంగానే తాను చేసిన పని గురించి పవన్ చెప్పుకున్నారని చెప్పాలి. అయితే వివాదం మొదలు కావడానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం రఘురామ చేసిన వ్యాఖ్యగా చెప్పాలి. ఆరోపణలు వస్తున్నాయని ఏ డీఎస్పీ మీద పవన్ పేర్కొన్నారో అదే ఇష్యూగా మారింది. విశాఖలో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన రఘురామ, ఆయన ఒక మంచి ఆఫీసర్, నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెబుతాను. గోదావరి జిల్లాలో ఎవరు పడితే వారు ఇళ్లలోనే పేకాట ఆడేస్తుంటారు. పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపిన తర్వాత భీమవరమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడా జరగట్లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, పవన్ తన శాఖకే పరిమితం కాకుండా మిగిలిన శాఖల్ని కూడా పట్టించుకోవడం సంతోషించాల్సిన అంశంగా రఘురామ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య చేసిన వేళలో రఘురామ పక్కన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు జనసేనకు చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల శ్రీనివాస్ ఉన్నారు. రఘురామ చేసిన వ్యాఖ్యపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా రఘురామ బహిరంగంగా ఏం మాట్లాడతారంటూ జనసేన సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించడంతో ఇష్యూ మరో దిశగా ప్రయాణించడం మొదలైంది. ఇదిలా ఉండగా ఈ విషయం మరింత ముదరకుండా ఉండేందుకు రఘురామ తాజాగా స్పందించారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, భీమవరం డీఎస్పీపై తనకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, తన పరిధిలో ఉన్న అధికారి కావడంతో తనకు తెలిసింది చెప్పినట్టుగా పేర్కొన్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ అభిమానులు తనను అపార్థం చేసుకున్నారన్నారు. నాకు వచ్చిన సమాచారం తప్పు కావచ్చు, పవన్ కు వచ్చిన ఫిర్యాదులు సరైనవి కావచ్చు, ఆ విషయాలు విచారణలో తేలుతాయి. ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధినేతగా ఆయన చేసింది 100కి 100 పాళ్లు సబబు. దీనికి డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అంటూ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఆయన పోస్టు చాలా పెద్దది. ఆయన మాటల్ని పూర్తిగా సమర్థించే నేను నాకు తెలిసిన విషయాన్ని చెప్పానంతే అంటూ ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు రఘురామ.